కానీ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 10 నుంచి 12 స్థానాలు వేయగలబోతున్నారు. ప్రధాని సార్ కేసీఆర్ గారు చెప్పండి, సారుకారు 16 అన్నాడు కదా. అవును అన్నాడు. 2019లో ఏమైంది? 2009లో టీడీపీ సిపిఐ కూటమి రిజల్ట్ రాకముందు ఎక్కడ పోయిండు? హర్యానా పోయి ఎన్డీఏ వస్తుందని చెప్పిండు కదా. 2004లో కాంగ్రెస్తో ఎలయన్స్ అయ్యి 6 లోక్సభ 42 అసెంబ్లీ తీసుకొని 52 ఇచ్చి హంగ్ వస్తుందని ఎమ్మెల్యేలు, ఇది వెరీ ఇంపార్టెంట్, 2004లో ఎమ్మెల్యేలు ఎవరైతే 42 కాక 10 మంది ఎక్స్ట్రా ఇచ్చిండు బీఫామ్లు, 52 మందిని సెంట్రల్ కోర్టు ఎక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది కదా అశోక్ హోటల్ లకిడీ కప్పుల్లో క్యాంప్ పెట్టి ఏంది కౌంటింగ్ పంపలా. ఎవరున్నారు? ఏజెంట్లు ఉన్నారు. గెలిచిన వాళ్ళు కూడా 26 మంది ఏజెంట్లే సర్టిఫికేట్ తీసుకున్నారు. కౌంటింగ్ ఎమ్మెల్యేలు పోలే. హంగ్ వస్తుంది అన్నాడు. హంగ్ వస్తుంది కనుక ఎవరైతే తక్కువ వస్తుందో రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను తీసుకొని సొంతంగా ఫామ్ చేసి మనల్ని కేర్ చేయడు అనే ఉద్దేశంతో హంగ్ పెట్టిండు. హంగ్ అయిన నువ్వు కూటమిగా పోటీ చేసినప్పుడు క్యాంప్ ఎందుకు పెట్టుకోవాలి? అవసరమైంది తో అలాగే ఆయన ప్రిడిక్షన్స్ ఏదైతుందో సార్ పోయినసారి ఏం చెప్పిండు నాయన కొడుకులు, మోడీ లేదు అసలు యూపీఐ వచ్చేది లేదు చెప్పిండు. అబ్కా సర్కార్ కిసాన్ అన్నాడు, ఏదో రాష్ట్రాల్లో దుకాణాలు పెట్టిండు, దుకాణాలు బంద్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు? 200 బీజేపీ రాదంటాడు. ఏది ప్రాంతీయ పార్టీలు ఆయన మాట్లాడింటే ఎవరు మాట్లాడాలి సార్? ఆయనతో ఎవరు నమ్ముతారు సార్? ఒక పేరు చెప్పమనండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి, ఏ నాయకునితో చెప్పిండు అనేది లిఖించిండా? 29 రాష్ట్రాల రైతులు పిలిచిండన్నాడు. ఫోటో వచ్చిందా సార్? ఒక ఫోటో రాలే కదా. విజువల్ వచ్చిందా? పేర్లు వచ్చినాయా? హవాపూడి సార్, ఇదంతా హవాపూడి. అలాగే ఏదైతుందో ఎవరితో మాట్లాడలే. ఎందుకు సార్? మున్సిపల్ ఎన్నికల్లో అగ్రికల్చర్ బిల్లు పార్లమెంట్ పెట్టకముందు కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అక్కడ మీటింగ్ పెట్టాడు. ఎక్కడ మన దాని పేరేంది, మన లాల్ బహదూర్ స్టేడియంలో ఒక 15 లక్షల మందితో మీటింగ్ పెడుతున్నా. పోతున్న చూడు, ఇది అయిపోయాక గుద్దుతా అన్నాడు. అగ్రికల్చర్ బిల్లుకు బెంగళూరు నేషనల్ హైవే దిగ్బంధం చేసిండు ఎవరు? కేటీఆర్. చివరికి ఏం పోయిండు? ఆ కాంట్రవర్సీ బిల్లు కూడా డై కొట్టి సపోర్ట్ చేసిండు కదా. ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేసినాయి. అగ్రికల్చర్ బిల్లు అవుట్ రైట్ సపోర్ట్ చేసిండు. ఎప్పుడు డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది? జిఆర్ స్వామి ఇష్యూ అప్పుడు డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది. అన్ని వివాదపద బిల్లులకు ఆ లౌట్గా సపోర్ట్ చేసిండు. నోట్ల రద్దు, తలాకు, మొదటిసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, నోట్ల రద్దు, అన్ని ఇష్యూలో సపోర్ట్ చేసిండు. ఎన్నడూ బీజేపీతో పోరాటం చేయలే. ఎప్పుడు చేసిండు? దాని తర్వాత ఏం బిల్లులు పెట్టలే. అలాగే ఏదైతుందో ఎవరితో మాట్లాడలేదు, ఎవరు కేర్ చేయరు. మర్చిపోయిన ఏదో దాంట్లో వచ్చిందని ఒక మిత్రుడు చెప్పాడు. నేను ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా అన్నట్టు ఎవరు అడిగితే టక్కుమని ప్రధానమంత్రి దగ్గర ఒక చెబ్రాజ్ పని కూడా దొరకదు. చెబ్రాజ్ అంటే అటెండర్ అంటారు కదా, ప్యూన్ అంటారు కదా, చెబ్రాజ్ పని కూడా అడిగాడు. ఎవడు అడిగేటో ఉన్నాడు సార్. దీని తర్వాత బీఆర్ఎస్ అనేది అయితే కుప్ప కూలిపోతుంది. స్థానిక సంస్థల కనమరుగు కావడం ఖాయము. 1 కనమరుగు స్థానిక సంస్థల ఎన్నికల మున్సిపల్ అన్నది 1. నెంబర్ 2, రేపు ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ప్రభాకర్ రావు ఇండియా వస్తాడు. స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక ఫోన్ ట్యాపింగ్లో 100% జైలుకు పోవడం. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద వేస్ట్ ముచ్చటది. మీరు అందరూ దాన్ని ఏదో అయిపోయినట్టు చేస్తున్నారా అని ప్రెస్ మీట్లో విలేకరులందరినీ ఆయన ఇది చేశాడు. సిగ్గుందా? రామకృష్ణ హెగ్డే 83లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మిశ్రమ ప్రభుత్వం 84లో 28 లోక్సభకి 28 ఓడిపోయింది కాంగ్రెస్, మన అక్కడ జనతా పార్టీ అంటే బీజేపీ అందరు కలిపి డిజాల్వ్ చేసిండు. 85 మార్చిలో ఎట్లయితే భాస్కర్రావు కలిసి డిజాల్వ్ చేసి ఇక్కడ రామారావు గారు ఎన్నికపోయిండో 86 అసెంబ్లీ సీట్లు బీజేపీ అండ్ ఇండిపెండెంట్ తోడితే 130 సీట్లు వచ్చి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఫోన్ ట్యాపింగ్ దేవగౌడ అండ్ బొమ్మాయి అసమ్మతి జనతా లీడర్లది ట్యాప్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి దాన్ని బయట పెడితే చీఫ్ మినిస్టర్ స్టెప్ డౌన్ అయ్యాడు. సిగ్గుందా అండి? పోనీ దీనికి సంబంధం లేదు అధికారులకు అంటున్నాడు. ఓటుకు నోటు కేసు నువ్వే ఇచ్చినావు కదా బ్రీఫ్. హరిహరాలు వచ్చిన చంద్రబాబును రక్షించలేడని చెప్పినావు కదా. బ్లాక్మెయిల్ చేసి ఆయన రాజధాని వదిలిపెట్టి అక్కడ పోయింది కదా. ఇక్కడ మొత్తం రిపేర్ చేసుకొని గెస్ట్ హౌజులు, సెక్రటరియట్, కోట్లు ఖర్చు పెట్టి కానీ షిఫ్ట్ అయింది కదా. నేను కేసులు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే మీడియేటర్స్ మాట్లాడినరో ఈ సంగతో. ఖచ్చితంగా యూ బ్లాక్మెయిల్ ఆఫ్ చంద్రబాబు గారు. లేకపోతే అది అయ్యేదానికి ఇక్కడ చంద్రబాబు గారు ఇక్కడ ఉండేవాళ్ళు 5 సంవత్సరాలు ఉండేతారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా గెలిస్తే కంటిన్యూ అవుతుండే కావచ్చు, అక్కడ పని జరుగుతూ ఉంటాయి. అటువంటిది అయింది బ్రీఫ్ ఇచ్చిన. పోనీ పోలీసు వాళ్ళకు సంబంధం అంటే మొన్న ఇది
ఆ పైలట్ రోహిత్ గువ్వల బాలరాజు ఒక గెస్ట్ హౌస్లో పట్టుబడ్డారు కండి 1.5 years back. అవును అవును ట్యాపింగ్ ఎవరు ఇచ్చిండు బ్రీఫు? ప్రగతి భవన్లో నేషనల్ స్టేట్ ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ కొన్ని వందల మందిని పిలిచి ఏమిచ్చావు నువ్వు? సీడీలు చేసినావు కదా, డిస్ప్లే చేసినావు కదా, అందరూ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు మన జడ్జిలకు మొత్తం చీఫ్ జస్టిస్కి పంపినావు కదా, అన్ని రాష్ట్రాలకు 28 రాష్ట్రాలకు, అండ్ చీఫ్ మినిస్టర్లకు పంపినావు కదా, కేంద్ర మంత్రులకు పంపినావు కదా, జడ్జిలు కామెంట్ చేసిండు కదా, నీకు సంబంధం లేకపోతే నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినవే? అవును పోలీసు చేయలేదు కదా బ్రీఫు. ఖచ్చితంగా జైలుకు పోవడం ఖాయము. ఎందుకు అంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడింది అనేది వేరే సంగతి. మా ప్రభుత్వం వస్తే